హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో ఒక కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇక్కడొచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా తీసుకున్నామనమాట మనం. మీరు కావాలంటే అచ్చగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. లేదంటే మొత్తం మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని గట్టిగా మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందామండి పిండి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా, అవసరానికి తగినట్టుగా నీళ్లు యాడ్ చేసుకొని కలుపుకుందాము. పిండి రెడీ అయిపోయిందండి. ఒక టీ స్పూన్ నూనె వేసుకొని, ఈ నూనె అంతా మంచిగా పిండికి పట్టే విధంగా కలుపుకుందాము. ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకోండి, నూనె అంతా చక్కగా మంచిగా పడుతుందండి పిండికి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందనమాట. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. చక్కగా మనకి పిండి, రవ్వ అన్నీ నానుతుంది. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని తురిమి వేసుకున్నాము. ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలా, 2 చిటికెలంత చాట్ మసాలా, ఒక అర టీ స్పూన్ కారం, తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. స్టఫింగ్ వచ్చేసి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. దీనిలో టైం అంతా మనకి బంగాళాదుంప ఉడకపెట్టుకునే టైమే అనమాట. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగైనా చేసుకోవచ్చు. సిలిండ్రికల్ షేప్‌లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. నేను సిలిండ్రికల్ షేప్‌లో చేశాననమాట. అంతేనండి. అన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. 10 నిమిషాల తర్వాత చూద్దాం మనకి పిండి నానిపోయి ఉంటుంది. ఒకసారి మొత్తం మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు చిన్న పిండి ముద్ద తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని చిన్న సైజ్ పూరీలాగా రోల్ చేసుకుందామండి. మరీ ఎక్కువ మందంగా కాకుండా, అలానే మరీ పేపర్‌లాగా కాకుండా చూడండి థిక్‌నెస్ ఈ విధంగా ఉండే విధంగా దీన్ని రోల్ చేసుకుందాము. 4 పక్కల దీన్ని ఎడ్జెస్ కట్ చేసుకుందామండి. మనకి స్క్వేర్ షేప్‌లో కావాలనమాట. ఈ పిండంతా పక్కన పెట్టుకుందామండి. ఇంకొక పూరి చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్‌గా కట్ చేసుకుందామండి. 2 పీసుల్లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్‌ని ఇలా మధ్యలో పెట్టేసుకుందామండి. పెట్టి ఒక వైపు నుంచి దీన్ని రోల్ చేసుకుందాము. చూసారు కదా!
అంతేనండి. ఇంకా అంచులు మాత్రం ఇలా ఊరికే లోపలికి క్లోజ్ చేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. పైన లేయర్ వచ్చి మనకి మంచి క్రిస్పీగా లోపల స్టఫింగ్‌తో పాటు చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా తిన్నారనుకోండి కమ్మగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుందనమాట. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోగా కడాయిలో నూనె పెట్టుకుందామండి. వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. పట్టనన్ని వేసుకొని 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. ఇలా మార్చుకుంటూ అన్ని పక్కలు చక్కగా ఎర్రగా కాలేటట్టుగా కాల్చి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయనమాట. సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానివ్వండి, టీ టైమ్‌లో తినటానికి కానివ్వండి, అప్పటికప్పుడు వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయండి. తీసేసుకుందాము. అన్నింటిని ఇలానే వేయించి తీసుకుందాము. అంతేనండి. రెడీ అయిపోయినియి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయినాయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. లోపల సాఫ్ట్‌గా స్టఫింగ్‌తో పాటు చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.